దళిత క్రైస్తవ హక్కుల సాధనకై ఆగస్టు 10న జంతర్ మంతర్ వద్ద మహాధరణ నిర్వహిస్తున్నట్లు ఏఐడిసి ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షుడు సంగటి చిన్న ఏసేపు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపునిచ్చి 1950 రాష్ట్రపతి ఉత్తీర్ణులను సవరించాలని డిమాండ్ చేశారు. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను కేంద్రానికి సమర్పించాలని కోరారు. ఈ చలో ఢిల్లీ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశం నుండి దళిత క్రైస్తవులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ రాజ్యాంగాన్ని 1950లో ఒక ప్రెసిడెంటల్ ఆర్డర్ వచ్చి దాంట్లో ప్యారా 3లో దాదాపు 80 సంవత్సరాల నుంచి రాజ్యాంగ విరుద్ధంగా 80 సంవత్సరాల నుంచి రాజ్యాంగ విరుద్ధంగా ఒక ఆర్టికల్ 1950లో తీసుకొచ్చిన ఆర్డర్ మరి దాంట్లో రాజ్యాంగ విరుద్ధం. 80 సంవత్సరాలు ఓపిక ఉన్నాం, 80 సంవత్సరాలతో ఓపిక ఉన్నాం. దళిత ముస్లిం అండ్ దళిత క్రిస్టియన్, ఇది చిన్న మాట కాదు. 80 సంవత్సరాల నుంచి ఎన్నో మేధావులు దీనికోసం పోరాటం చేశారు. సిక్కులు పోరాటం చేస్తే సిక్కులకు 1954లో రిజర్వేషన్ దొరికింది. అదే విధంగా బౌద్ధిస్టులు పోరాటం చేస్తే బౌద్ధిస్టులకు 90లో రిజర్వేషన్ దొరికింది. కానీ దళిత క్రిస్టియన్, దళిత ముస్లింకు ఇప్పుడు దాకా దొరకదు. ఎందుకు ఈ వివక్ష? ఈ దేశంలో ఏం